అదిగదిగో అదిగదిగో చెబుతున్నాడినుకోండి, అదిగో అపరమేధావి మన అనుభవశాలడిగో. ఎవడు రానా రికార్డులను చెరపగల ధీరుడు, ఎవడు రానా మచ్చలను చెరిపెయ్యగల తుచ్చుడు, ఎవడా జగన్మోహనుడెవ్వడు. అదిగో మన చంద్రం తాత ఆణిముత్యాలు వదులుతున్నాడు. ఏరుకొని మరిన్ని రత్నాలను చేర్చి ఆయనకే ఇచ్చేద్దాం. ఉంచుకోకూడదు, ఉంచుకుంటే మనం లావ్ అయిపోతాం. సార్ ఏది చెప్పండి, ప్రారంభించండి. మీ అలవాటైన అగచాట్లు ప్రారంభించండి. నా రికార్డు ఎవరు ఇంక బద్దలు కొట్టలేరు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9.5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని. ఆ రికార్డు ఎవరైనా మళ్ళా బద్దలు కొడతారా? సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. మళ్ళా ఎవడన్నా 10 సంవత్సరాలు అక్కడ ప్రతిపక్ష నాయకుడు అవుతాడా? ఇంకా అవునవును, మీ రికార్డును బద్దలు కొట్టడం ఇంక ఎవ్వరికి సాధ్యం కాదు, కాబోదు, కానేరదు. సార్, అయ్యా చంద్రాల్ సార్, ఇప్పుడు తమ దయవలన నేను ఈనాటి చాలామంది మర్చిపోయిన ఒక అద్భుతమైన రికార్డు గురించి ప్రస్తావిస్తానండి. అయ్యా దయచేసి సునీల్ గవాస్కర్ గారి అభిమానులు నొచ్చుకోవద్దని మనవి. అయ్యా చంద్రాల్ సారు, మీ యుక్త వయసులో అంటే 1975 జూన్ 7వ తారీఖున ఇంగ్లాండ్ దేశంతో మన భారతదేశం ఒక క్రికెట్ మ్యాచ్ ఆడిందండి అయ్యా. అందులో ఇంగ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 334 పరుగులు సాధించిందండి అయ్యా. మరి మనం దాన్ని ఛేదించాలి కదండి అయ్యా. అందుకే మీలాంటి యోధుడు సునీల్ గవాస్కర్ మరో ఓపెనర్ ఏక్నాథ్ సోల్కర్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడయ్యా. ఆ రోజు ఆయన నెలకొల్పిన రికార్డును ఇప్పటి వరకు ఏ ఒక్కరూ చెరిపేయలేకపోయారు, ఇంకెప్పుడు చెరిపేయలేరు కూడా. కానీ ఇచ్చంతరం ఏంటంటే అయ్యా, ఆయన ఎప్పుడు తమరిలా గొప్పలు చెప్పుకోలేదండి అయ్యా. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటో నేటి తరానికి, ముఖ్యంగా నీ పచ్చతమ్ముళ్ళకి, నీ మాటలు నమ్మే కొంతమంది గొర్రె జనానికి తెలియకపోవచ్చండి అయ్యో. ఆ రికార్డ్ ఏంటంటే, ఓపెనర్గా దిగిన సునీల్ గవాస్కర్ మ్యాచ్ చివరి వరకు నాట్అవుట్గా నిలిచి, ఏది మధ్యలో నీకులాగా అవుట్ అయిపోకుండా చివరి వరకు నాట్అవుట్గా నిలిచి 174 బంతుల్లో 36 పరుగులు చేశాడండి అయ్యా. అందులోనూ ఒక 4 కూడా కొట్టాడండోయ్. దాంతో చేతిలో 7 వికెట్లు ఉంచుకుని మరి 202 పరుగుల తేడాతో ఇండియా ఓడిపోయిందండి అయ్యా. మీకు తెలిసింది, నేటి జనానికి తెలియంది ఏంటంటేనయ్యా, ఆయన రికార్డును తర్వాత వచ్చిన సచిన్ టెండూల్కర్ కానీ, సౌరవ్ గంగూలీ కానీ, వీరేంద్ర సెహవాగ్ కానీ, ధోని కానీ, కోహ్లీ కానీ, ఇంకెవరైనా కానీ ఆ రికార్డుని చెరపలేకపోయారు. వారే కాదు, ఇంకా ఈ జన్మలో ఇంకెవ్వరూ చెరపలేరు. ఎందుకంటే అప్పుడు వన్డే మ్యాచ్లో 60 ఓవర్లు ఉండేవి. అంటే ఆయన 60 ఓవర్లు ఆడి 36 రన్స్ సాధించాడన్నమాట. మరి ఇప్పుడు చెప్పండి, మీరు ఆయన కంటే గొప్పవారా? ఎందుకు కాదు, ఎందుకు కాదు? నీ రికార్డు ఎవరైనా బద్దలు కొట్టేస్తారేమోననే కదా రాష్ట్రాన్ని విడదీయడానికి వీలు లేదు అని జగన్ ఒక సైడ్ తీసుకుంటే, నువ్వు మాత్రం 2 కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్రం విడిపోవడానికి సహకరించావు. ఏమంటివి నీ రికార్డులు బద్దలు కొట్టే మనగాడే లేడుందువా? అవురవురా, ఎంత మాట. ఒక్కసారి వరుసగా గెలిచిన చరిత్ర లేదే. పాలించిన ప్రతిసారి జనం చీకొట్టి పక్కన పెట్టినారే. నీది ఏ ఘనత? ఇంకను వైఎస్ఆర్ రాకముందు ఒక్క ప్రాజెక్ట్ కానీ, ఒక్క పథకం కానీ సొంతంగా ఆలోచించిన చరిత్ర లేదే. నీది ఏ ఘనత? మాతో చెప్పిందివేమయ్యా? తన రెక్కల కష్టంతో నీ మామ నిర్మించిన పార్టీని నీచాతి నీచంగా లాగుకొని వశపరుచుకొని నీ చెంకలో పెట్టుకుంటేవే. అటువంటి నీ రికార్డును బద్దలగొట్టే మొనగాడెవ్వడు? నీది ఏ ఘనత? 102 స్థానాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని తెగులు పట్టించి 23 స్థానాలకు దిగజార్చిన నీ రికార్డును బద్దలు కొట్టడం మొదటిసారి ఎన్నికల్లోనే 67 స్థానాలు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి వంటి వారికి కలలోనైనా సాధ్యమవుతుందా? నీది ఏ ఘనత? అంతెందుకయ్యా, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యధిక పార్టీలతో పొత్తులాడి, కాపురాలాడి, పడి లేచి పడుకుని బొంగుని పిల్లల్ని కనలేని తండ్రివలే తల్లడిల్లుతున్న నీది ఏమి ఘనత? నీ రికార్డును చెరపగల, బద్దలు కొట్టగల ధీరుడెవ్వడు? ఓటుకి నోట్లు కానీ, దొంగ ఓట్లు చేర్పుకి కానీ, ఉన్న ఓట్లు చెరపడానికి కానీ నిన్ను మించిన ఘనుడు ఇంకెవరున్నారయ్యా? ఇంకేం చెప్తావో చెప్పు, వింటాం. 28 సంవత్సరాలుగా
నేను పార్టీ అధ్యక్షుడిని. పార్టీ అధ్యక్షుడిగా ఉండడమే గొప్ప అంటావా? ఎంత మాట! పార్టీ అధ్యక్షుడిగా ఉండడమే గొప్ప అనుకుంటే మా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ 12 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే ఏంటి ఈ విషయంలో నీ రికార్డుని చెరపగల ధీరుడు ఆయన ఒక్కడేనేమో. దేశంలో ప్రపంచంలో ఒక గౌరవాన్ని తెచ్చాను. మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను గౌరవం వచ్చింది. నాకు గాని రాష్ట్రానికి గాని తెలుగు జాతికి ఏందయ్యా గౌరవాన్ని తెచ్చావా? ఎక్కడి నుంచి తెచ్చావు? ఏడ పెట్టావు? ఓహో, మన రాజధానిగా విభజన చట్ట ప్రకారం 2024 వరకు హక్కుగా లభించిన హైదరాబాద్ని రాత్రికి రాత్రి వదిలేసి పారిపోయి వస్తేవే, అదే నా గౌరవం పెంచడం. ప్రతి మహిళకు స్మార్ట్ ఫోను, ఇంటికో ఉద్యోగం, ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాసు, ఇంటింటికి పైప్ లైన్ ద్వారా ఏసీని కూడా పంపుతూ ఊరికి ఒక బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేసిన ఘనత దక్కించుకుని ప్రపంచ పటంలో అమరావతిని భ్రమరావతిని నిలిపినందుక గౌరవం వచ్చింది. ఎక్కడ కూడా తెలుగు జాతికి అపఖ్యాతి తేలేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఏంటి తెలుగు జాతికి అపఖ్యాతి తేలేదా? హకటకట నిన్నటికి నిన్న లోద్రా అంతటి వాడే బెయిలు తీసుకురాలేని కేసులో నువ్వు ఇరుక్కొని 33 రోగాల పేర్లతో బెయిలుపై బయటపడి ఏ నోటుతో అనగలుగుతున్నావయ్యా ఆ మాటని? హతవిధి. ఔరా, నీ మామ చెప్పిన చందంగా ఔరంగజేబు కంటే దారుణం, గాడ్సే కంటే ఘోరమైన వాడివే. నీకు ఇంతకాలానికి జగన్మోహన్ రెడ్డి అనే సరైన మొగుడు తగిలాడు. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు కదా. ఓసారి రాత్రులు నిద్ర కూడా రాదు. బాధ, ఆవేదన అవుతుంది కదా. పరిణామాలు చూస్తే బాధ అవుతుంది, ఆవేదన కలుగుతుంది. అందరూ కూడా మా తమ్ముడు గోవిందా గోవింద అంటున్నాడు. మీ తమ్ముడే కాదు సార్, మీరు కూడా అనుకోండి గోవిందా గోవిందా అని. కనీసం చేసుకున్న పాపాలైనా కొన్ని తొలగుతాయి. నీకు ఆ 7 కొండల వాడే దిక్కు. గోవిందా గోవిందా.